కొత్త నేలపై కాలి సంతకం. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు సోలో సంచారి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే అరుంధతి కోట హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. అంటే అరుంధతి సినిమాలో ఈ కోటని అయితే యూజ్ చేశారన్నమాట. అంటే అరుంధతి సినిమా తీయడానికి ఈ కోటని అయితే యూజ్ చేశారు. కోట అంతా కూడా ఎలా ఉందో మీకు తిప్పి చూపిస్తాను. సో వెళ్ళినంత వరకు వెళ్ళి అంతా కూడా చూద్దాం. అసలు హోమ్ టూర్ లాగా మీరంతా వీడియో అంతా తీసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఉంటుంది కదా, గంట ఒక్కటంగా ఒకటి పేకండి, ఆల్ మీద నొక్కండి చాలు. ఓకేనా? సో చూసేద్దాం వీడియో. సో ఫ్రెండ్స్, మన అరుంధతమ్మ అక్కడ కూతురు కూర్చున్నాయి చూసారా, అక్కడ నుంచి ఒక్క తన్ను తంతే పశుపతి వచ్చి ఇక్కడ పడ్డాడంట. సో ఇది పశుపతి పడిన ప్లేస్ ఇదంతా కూడా. అంటే ఎదురుగా ఇంతకుముందు అయితే ఇది డెకరేషన్ చేశారంట ఇది. సో పైన వచ్చేసి అంతా కోట కూడా ఇలాగుంది. లోపలికి పోయి చూద్దాం. హోమ్ టూర్ తీసి మీకు చూపిస్తాను. ఈ కూతురు ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను వదలవు కదా. కోట లోపలికి వెళ్ళే ముందు ఒక ముసలోడు వస్తాడే, ఆ ముసలోడు అయితే నాకు రాలేదబ్బా. ముసలోడు వచ్చి కోట లోపలికి వెళ్ళొద్దు ఎవరు అని చెప్పలేదు నాకు. సో ఐఎమ్ హట్ కాలేదు. వీడియో తీయాలి కదా, వీడియో తీయాలంటే ఎవరు చెప్పకూడదు లోపలికి వెళ్ళొద్దు, ఆ వీడియో తీయొద్దు, అది తీయొద్దు, ఇది తీయొద్దు అని ఎవరు చెప్పకూడదు. అందుకని ఎవరైనా చెప్తే హట్ అవ్వాలి. ఎవరు చెప్పలేదుగా. సో ఫ్రీ. అంటే ఇక్కడ కింద అయితే మనం చూసేసాము, ఇక్కడ ఏమీ లేదు, అంతా గోసే. సో ఖాళీ అని అన్నమాట, ఏమైతే లేదు ఇక్కడ. సో పైకి వెళ్దాం. మళ్ళీ బయటకు వచ్చేసి ఎవరైనా చెప్పుంటే బాగుండు. బయటకు వచ్చేసి వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు అని. ఓరి అమ్మ, కోతులు అయితే వదలట్లేదు రా సామేనన్న. ఇది చూడు, ఎక్కడ చూసినా కానీ ఈ కోతులు. సో ఫ్రెండ్స్, పైకి వచ్చేసాను. ఇదొక దారి, ఇటు కూడా సేమ్ అలాగే ఉంది. ఇది రెండో దారి. ఓకే అన్న, మనకి 20 నిమిషాల టైం ఉందంట. సో 20 నిమిషాలు అంటే నాకు ఫుల్, ఏం పర్లేదు, విశాలంగా తీసుకోవచ్చు. అంటే మూసేస్తున్నారు. గేటు ముందు అయితే 20 రూపాయలు టికెట్ తీసుకున్నాడు అప్పుడు అక్కడ. సో లోపలికి వెళ్దాం. ఇది ఒక రూమ్ అంట. మీకు అంతా కూడా తిప్పి చూపిస్తాను. బా, సినిమాలో ఏమో అంతా డెకరేట్ చేసి చూపించారు, బయటే చూపించారు, లోపల అయితే శిథిలాలు అయి ఉన్నాయి. అంతా హోమ్ టూర్ చూడండి, ఫుల్ హోమ్ టూర్ అయితే చూపిస్తాను. ఇంతకుముందు అయితే బయట చాలా మంది తీశారు. సో లోపల అయితే తీయలేదు. నేను లోపల కూడా తిప్పి చూపిస్తాను మీకు. ఇదొక రూము, ఇది ఒక రూమే. అంతా కూడా శిథిలం అయిపోయింది. సో నవాబు గారు కట్టించిన కోట అంట ఇదంతా కూడా. అరుంధతి కోట అని మీరు అనుకోవద్దు. అరుంధతి గారిది కాదు. తాళం వచ్చింది. అటు నుంచి వెళ్తూరు కనబడుతుంది కాబట్టి బయటికి వెళ్ళేది అనుకుంటా. ఓ అరుంధతమ్మ, నాకు ఈ కోటకి సంబంధంలే, ఓకేనా? అలాగే ఓ పశుపతి గారు, నాకు అరుంధతమ్మకి సంబంధం లేదు, నాకు పశుపతికి సంబంధం లేదు, నాకు అరుంధతికి సంబంధం లేదు, ఎవరికి నాకు సంబంధం లేదు. నేను ఓన్లీ వీడియో తీసుకోవడానికి మాత్రమే వచ్చా, ఓకేనా? సో ఫ్రెండ్స్, పైనంతా కూడా శిథిలం అయిపోయింది. మట్టి గడ్డలు కూడా రాలి పడుతున్నాయి అనుకుంటున్నా నేనైతే. రాలి పడినా కానీ ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మొత్తం శిథిలం అయిపోయి చూసారు కదా ఎలాగుందో. మొత్తం కూడా ఇది ఎప్పుడు పడిపోయిద్దో ఎవరికి తెలియదు. బయట అయితే వండర్ఫుల్గా నెంబర్ 1గా ఉంది. లోపలైతే మొత్తం ఈ శిథిలాలు అయిపోయి ఉన్నాయి. ఇదేంది, పశుపతి రూమా? సార్ లోపల ఎవరు ఉన్నారా? లేరా? ఎవరు లేరు. పశుపతి రూమ్ కాదులే. సో ఇటు వెళ్దాం. సో మీకు ఇల్లంతా కూడా హోమ్ టూర్ తీసి చూపిస్తున్నాను, ఎక్కడ ఏది ఉందా అని. సో ఇదైతే హాలు నాకు తెలిసి, ఓకేనా?
సో ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను, ఇది పెద్ద హాలు, అంటే నవాబు గారి బంగ్లా కదా ఇది హాలు. సో నేను ఆ డోర్లో నుంచి వచ్చాను, ఈ డోర్కి అడ్డు చెక్కలు ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్, మీకు చెప్పడం అయితే మర్చిపోయాను నేను, ఇది ఒక బెడ్రూము. సో ఇది కూడా ఒక బెడ్రూమ్ కావచ్చు, బెడ్రూమ్లో ఒక హాలో ఏమో నాకు కూడా తెలియదు అబ్బాయి అలా కట్టించాడు. సో ఇదైతే హాలు అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది బాగా విశాలంగా పెద్దది ఉంది కదా, అందుకని ఇది హాలు అని చెప్పొచ్చు. ఓకేనా. పైన అయితే శిథిలావస్థకు చేరింది. సో ఇది ఒక బెడ్రూమ్ కావచ్చు. అంతా కూడా టైల్స్ అయితే ఈ టైల్స్ మన వాళ్ళు వేయించినాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఇంకో డిజైన్ ఉంది, చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది పాత డిజైను, అంటే నవాబు గారు కట్టించిన, నవాబు గారు వేయించిన డిజైన్ అన్నమాట. ఇది ఈ డిజైన్ వచ్చేసి లండన్ నుంచి తెప్పించారంట నవాబు గారు. ఇదిగోండి, ఇదొకటి ఈ రెండు డిజైన్లు కూడా లండన్ నుంచి తెప్పించారంట, కేవలం ఈ కోట కోసమే. సో ఇదే హాలు, ఇది బెడ్రూము. ఇంకో బెడ్రూమ్కి పోతున్నాం, ఇది కూడా బెడ్రూమ్కి సంబంధించింది కావచ్చు. ఇది పాతయానా నాకు డౌట్, తలుపు ఆపుకునేది, దీనికి డోర్లు అయితే లేవు. సో పైన ఒక బెడ్రూమే, ఇది కూడా ఒక బెడ్రూమే. శిథిలావస్థకు చేరింది అబ్బా అంతా కూడా. ఇది ఎప్పుడు ఇరిగి పడిద్దో ఎవరికి తెలియదు, నెత్తి మీద పడినా కానీ పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, నెత్తిని ఏది పడ్డా కానీ. ఇదేంది ఇది నేను చూడలే, ఇది ఒక పెద్ద పాటుపడ్డ రూమ్లా ఉంది. ఇది బాత్రూమా లేకుంటే ఏంది? అంతా కూడా డోర్ కట్టేశారు. సో ఫ్రెండ్స్ ఇలా ఉంది ఈ రూమ్ అయితే. ఇటు నుంచి అన్ని రూములకి, అంటే ఇటు హాల్కి అటు బెడ్రూమ్కి అన్నిటికీ దారించాడు. ప్రతి చోట కూడా కిటికీలు చాలా ఉన్నాయి, అంటే అప్పట్లో లైట్లు లేవు కదా. సో కిటికీలు అనేది వెలుతురు కోసం కావచ్చు, నాకు తెలిసి దానికోసమే కావచ్చు. సో బయట ఉన్నాయి చూసారా, అది కూడా నవాబు గారు కట్టించింది. ఎందుకు అని అంటారా, గుర్రపుశాల, అంటే గుర్రాలు కట్టేయడానికి ఆ గుర్రపుశాల కట్టించారు. ఓకేనా. సో ఇటు వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, లోపలంతా వచ్చేసి ఇలా ఉంది. లోపల హోమ్ టూరు చూసారు కదా. ఇది ఒక బెడ్రూమ్, దారి పోవటానికి, అది హాల్కి పోవటానికి. హాల్కి 2 గుమ్మాలు పెట్టాడు. ఈ హోమ్ టూర్ చూడండి అసలు ఎలా ఉందో. హాల్కి 2 గుమ్మాలు పెట్టాడు. ఇక్కడ హాల్ నుంచి ఆ బెడ్రూమ్కి ఒకటి, అటు అది బెడ్రూమ్ ఏదో నాకు కూడా తెలియదు కానీ